ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు ఊపందుకుంటున్నాయి. బోర్లు, బావుల కింద నీటి వసతి ఉన్న చోట్ల వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే కొన్ని చోట్ల నారుమళ్లు పోసుకోగా చాలా చోట్ల నార్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాలానికి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకుని నారుమళ్లలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే ఆరోగ్యవంతమైన నారును పొందే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంలో వరి నార్లు పోసుకునే రైతులు ప్రస్తుత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నారుమడి పెంపకంలో ఏ ఏ మెలకువలు పాటించాలి అనే వివరాలను మనకందిస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్. ఇప్పుడే మనకి ఎండాకాలం ఆగిపోయి మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యే సమయం ఇదనమాట. సో, భూమి కూడా మనకి ఎండ వల్ల గట్టిపడి భూమిలో కూడా టెంపరేచర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైనా నారుమడి వేయాల్సి వస్తే, లేకపోతే ఏవైనా పంట మొదలు పెట్టాల్సి వస్తే మాత్రము భూమి టెంపరేచర్స్ తగ్గాలి. కాబట్టి మనకి వర్షాలు బాగా పడి భూమిలో నీళ్లు ఇనికిన తర్వాతనే మనము పంట వేసుకునే విధంగా మనము చూసుకోవాలి. ఒకవేళ బోర్లు ఉన్నా కూడా మనం బాగా భూమి తడవాలి. తడిచిన తర్వాతనే మాత్రమే మనము నారుమడి వేసుకోవాలి. అయితే ఇప్పుడు నారుమడి మనం తయారు చేసుకోవాలి అనంటే మనము మొదటిగా ఒక గుంట భూమిని మనము తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకోవాలి అనంటే బాగా దున్నాలి. భూమి మెత్తగా అంటే సాయిల్ అనేది మెత్తగా ఉండాలి. నారుమడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము విత్తనాలేసుకోవాలి. కానీ ఈ నారుమడి ప్రిపేర్ చేసుకునే దానికంటే ముందు మనం ఎప్పుడైనా ఒక పంట వేస్తున్నాము అనంటే మొలక శాతం చూసుకోవాలి. ఆ మొలక శాతం ఎట్లా చూసుకోవాలి అనంటే మనము బస్తాలో విత్తనాలు తెచ్చుకుంటాం. ఆ విత్తనాలు తెచ్చుకున్నవి ర్యాండమ్‌గా ఒక 100 విత్తనాలు తీసుకొని ఒక పేపర్ మీద పరిచి దాన్ని అంటే లైన్‌గా చుట్టి వేసుకొని దాన్ని తడి చేసుకుంటూ ఒక వారం 10 రోజులు మనం చూసుకున్నట్టయితే ఆ 100కి కనీసం మనకి 99% మనకి లేకపోతే 95 పైన మనకి మొలకలు ఉన్నట్టయితే మనము ఫస్ట్ ఆ విత్తనాన్ని మనం రెడీ చేసుకొని నారుమడిలో వేసుకోవచ్చు. మొలక శాతం చూసుకున్న తర్వాత కూడా మనకి విత్తనాల ద్వారా సోకే రోగాలుంటాయి, పురుగులు ఉంటాయన్నమాట. అట్లాగే మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి 1 గ్రామ్ బావిస్టిన్ కానీ, లేదా 2.5 గ్రామ్స్ డైథేనియం 45 కానీ, లేకపోతే థైరమ్ 1 గ్రామ్ కానీ, ఇవి మనము విత్తనానికి కలిపి ఒక 24 గంటల నుంచి 36 గంటలు మనం అట్లాగే ఉంచేసినట్టయితే ఆ మందు అనేది విత్తనాలకి సోకుతుంది. సోకినప్పుడు దాని తర్వాత మనం నారుమడి ఏసుకోవాలి. ఇదే కాకుండా నారుమడి ఏసేసిన తర్వాత మన కాండం తొలిచే పురుగు కూడా నివారించుకోవాలి అని అనుకుంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనము నర్సరీలో ఎయొచ్చు. అట్లాగే మనం నర్సరీ నుంచి నాటేసేదానికంటే ముందు కొనాకులు తుంచేసినట్టయితే కూడా మనం కాండం తొలిచే పురుగుని మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ మెదక్ జిల్లాలో కాండం తొలిచే పురుగు అనేది మనకి ఎక్కువగా ఆశిస్తుంది. సో, దీన్ని మనం ముందే నివారించుకోవాలి అనంటే ఏం చేయవచ్చు అనంటే నాటేసుకునే దానికంటే వారం ముందు క్లోరిఫైరిఫాస్ డిప్ మెథడ్ అంటారనమాట. ఈ క్లోరిఫైరిఫాస్‌లో మనము ఆ నారుమడిని ముందే డిప్ చేసేసుకొని దాని తర్వాత ఆరిన తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకోవచ్చు. మనకి ఒక 2.5 కేజీస్ డీఏపీ, 1 కేజీ యూరియా, 500 గ్రామ్స్ పొటాష్ కూడా మనము నారుమడిలో చల్లుకోవచ్చు. ల్యాండ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే పశువుల ఎరువు కూడా వాడి మనము నారుమడిని తయారు చేసుకోవచ్చు అనమాట. రైతులు కంటిన్యూస్‌గా వరి పండిస్తూ ఉంటారు. సో, దీనికి మనకి సాల్ట్స్ అక్యుములేట్ అయిపోయి భూములనేవి చౌడు బారుతాయి అన్నమాట. చౌడు బారినప్పుడు మనకి జింక్ దాత లోపం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి అంటే వానాకాలం దాంట్లో కూడా మనకి ఇనుప దాత లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, దీనికి కూడా మనం ఏం చేయొచ్చు అనంటే దుక్కిలో ఎరువులేసే దాంతో పాటు మనము 1 కేజీ జింక్ సల్ఫేట్ కూడా మనము వాడి జింక్ దాత లోపాన్ని మనం నివారించుకోవచ్చు. అట్లాగే ఇనుప దాత లోపం వచ్చినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రామ్స్ మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చనమాట.